వెల్కమ్ టు టీవీ 20 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ వద్ద పవన్ ను ఆలింగనం చేసుకున్న వైకాపా ఎమ్మెల్సీ బొత్స. రెండు 2027 లోపు పోలవరం పూర్తి, మంత్రి నిమ్మల రామానాయుడు. త్వరలో నూతన పర్యాటక పాలసీ, మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. ఏపీని బ్లాంక్ చెక్కుల అదానికి జగన్ రాసిచ్చారు, వైఎస్ షర్మిల ధ్వజం. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వైకాపా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు. అసెంబ్లీ వెలుపల పవన్ కారు ఎక్కేందుకు వస్తుండడం చూసి వైకాపాకు చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీలు పక్కకు వెళ్లిపోయారు. అదే సమయంలో బొత్స సత్యనారాయణ ఎదురుగా నిలబడి పవన్ కు నమస్కారం పెట్టారు. బొత్స స్పందన చూసి పవన్ ఆయనకు ఎదురెళ్లారు. దీంతో బొత్స కూడా వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. పవన్ బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి వెళ్లారు. పర్యాటకంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేలా నూతన పర్యాటక పాలసీని తెచ్చామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. శాసనసభలో పర్యాటక పాలసీని ఆయన ప్రకటించారు. అందరి అభిప్రాయాలు సూచనలు తీసుకుని పాలసీని తెచ్చామన్న మంత్రి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సభ్యులకు సూచించారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కారణం, చాలా కాలంగా ఈ రాష్ట్రంలో పర్యాటక రంగంలో ఉన్నటువంటి వారు కానీ, పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని ఆలోచించే వారు కానీ కోరుకుంటున్నటువంటి పర్యాటకానికి పరిశ్రమ హోదా అనేటువంటి అంశానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ప్రకటించటం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక రంగానికి ఒక ఊతం ఇచ్చిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పర్యాటక విధానం టూరిజం పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విస్తారమైనటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధిని, అదేవిధంగా ఉపాధి కల్పనని, అదేవిధంగా సాంస్కృతిక మార్పిడిని పెంపొందించే విధంగా ఈ 2024-29 నూతన ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క విజన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో, ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని, అందులో ప్రధానంగా ఏ ఒక్క పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమాలకు పరిమితం కాకుండా ఆధ్యాత్మిక మరియు కోస్తా తీర పర్యావరణం మరియు అడ్వెంచర్ పర్యావరణం, వెల్నెస్ ఎక్స్పీరియన్సెస్ ని దృష్టిలో పెట్టుకుని వాటి ద్వారా ఒక పక్కన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ, మరో పక్కన స్థానిక జనసమూహాలు ఎవరైతే ఉన్నారో జనసమూహాలు 2027లో పోలవరం పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు జనవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ పనులతో పాటే ఎత్కమ్ రాక్ ఫీల్డ్ డ్యాం నిర్మాణం కొనసాగిస్తామని వెల్లడించారు. అదే సమయంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ విధ్వంస విధానాలతో పోలవరం ఆలస్యమైందని, అన్నిటినీ సరిదిద్ది ముందుకెళ్తామని మండలిలో స్పష్టం చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014-2019 5 సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడా పోలవరం నీటిని పేజీగా మార్చుకుని 72% ఆయన 5 సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఆ రోజు 18 నెలలు శ్రమించి డయాఫ్రమ్ వాళ్ళను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష.
ఏదైతే మరి యొక్క ప్రభుత్వం మారిన తర్వాత, ఎందుకంటే 2019లో ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ పైన ఏదైతే ఈ యొక్క మేజర్ డ్యామ్ ఏదైతే ఉందో ఈసీఆర్ఎఫ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా నిర్మాణం ప్రారంభించుకుని 2021 కల్లా పోలవరం పూర్తయి ఉండేది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత కక్షపూరితంగా అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా 2019 జూన్ నెలలో రద్దు చేసేసి 17 నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేసి 17 నెలలు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు ఎవరికి లేకుండా చేయడం వల్ల 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని. అది నేను చెప్పడం కాదు అధ్యక్ష, డైరెక్ట్గా ఎవరైతే నీతి ఆయోగ్ ఏదైతే ఈ యొక్క ఐఐటి హైదరాబాద్ ఏదైతే నిపుణుల కమిటీని పంపించారో వాళ్లే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే చాలా క్లియర్గా ఆ రోజు ఏజెన్సీలు మార్చవద్దు, ఎందుకంటే ఏజెన్సీలు మారిస్తే ఒకే వర్క్ని 2 ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దున ఆ వర్క్కి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఆ రోజు పీపీఐ కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు, వార్నింగ్ ఇచ్చారు, రిక్వెస్ట్లు చేశారు. అయినా కూడా ఆ రోజు ప్రభుత్వం పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానివల్ల ఈ రోజు మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది ఇవాళ ఇంటర్నేషనల్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే దగ్గర మళ్ళీ 990 కోట్లతోటి మళ్ళీ ఈరోజు కొత్త డయాఫ్రమ్ వాళ్ళని నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి మరి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1. ఏదైతే రెండవది ఆ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం, ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నిక సమయంలో తన ఓటు హక్కును వినియోగించుకోకుండా వెనుతిరిగారు. పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వలేదన్న అసంతృప్తిని ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ సైతం ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని అధికారంలో ఉన్న సభ్యులకే ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు. 1967 నుంచి కూడా ప్రతిపక్షానికే ఇస్తూ ఉన్నారు. అనేక పార్లమెంట్లో కూడా 1950లో జనవరి 26 ఒక అమెండ్మెంట్ జరిగింది, ఆర్టికల్ 309 బ్రాకెట్లో అయ్యి అని చెప్పి. ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ పీఎస్సీ చైర్మన్ పదవిని ఇస్తా వచ్చారు. ఉదాహరణకు బీజేపీకి ఇద్దరు సభ్యులుంటే 1981-82లో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పీఎస్సీ చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక మంది 20 మంది 30 మంది ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకు కూడా ఈ పీఎస్సీ చైర్మన్గా అనేక పర్యాయాలు ఇచ్చారు. మరి ఆ విధంగా చేయడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక రెస్పాన్సిబుల్గా పనిచేస్తుంది. పనిచేసేదే కాకుండా ప్రభుత్వం ఏదైనా చేసే తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపుతుంది అని చెప్పి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని బారాస నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బోనస్ మాట బోగస్ అయిందని, మద్దతు ధర కూడా రావట్లేదన్నారు. ఖమ్మంలో మీడియాతో ఆయన మాట్లాడారు. పత్తిలో ప్రతి క్వింటాకు రైతుకు 1500 నష్టం వాటిల్లుతుంది. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, కుట్రలు చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది జీరో. వరి, పత్తి పంట దళారుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతు బంధు, మద్దతు ధర లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్తికి గరిష్టంగా 11,000, కనిష్టంగా 9,000 ధర పలికింది. ఇప్పుడు ఎందుకు ధర తగ్గింది? పత్తి రైతులకు మద్దతు ధర రావాలి, 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్ర దళారుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ కమిషనర్ మాటలకు తేడా ఉంటుంది. ఖమ్మం జిల్లా మంత్రులు ఆధిపత్యం కోసం బాగా బిజీ అయ్యారు. ప్రజా సమస్యలను గాలికొదిలి గొప్పలకు పోతున్నారని హరీష్ రావు విమర్శించారు. పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. పత్తికి కూడా 500 బోనస్ అని చెప్పారు. కానీ ఈరోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది. కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. మార్కెట్ యార్డ్లో ఇప్పటిదాకా మార్కెట్ సెక్రటరీ గారిని కలిస్తే ఆయన ఇచ్చిన పేపర్లోనే ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఈ మార్కెట్లో మద్దతు ధర రాలేదు. మార్కెట్ సెక్రటరీ గారు ఇచ్చిన పేపర్ ఇది, నేనేమి తేలేదు ఈ పేపరు. ఇప్పటి వరకు యావరేజ్గా 6,500 రూపాయలు కూడా మద్దతు ధర దాటడం లేదు. ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. పెట్టుబడి సాయం కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం. పెట్టుబడి సాయం ఇవ్వలేదు. కనీసం మద్దతు ధరకైనా పంట కొంటారేమోనంటే మద్దతు ధర కూడా రావడం లేదు. అంటే 500 బోనస్ దేవుడికి కానీ 1000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు. అంటే 1,500 రూపాయలు నష్టం. 7,521 రూపాయలు పత్తి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్లో కొన్న యావరేజ్ రేటు 6,400, 6,500. అంటే ప్రతి క్వింటాల్ మీద 1000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. ప్రతి క్వింటాల్ మీద మీరు 500 బోనస్ అన్నారు. బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని 7,521 రూపాయలు మద్దతు ధర వచ్చే విధంగా అవసరమైతే మీ జిల్లా కలెక్టర్లను, సీనియర్ అధికారులను మార్కెట్లో పెట్టి ఈనాం కేంద్రాల ద్వారా పత్తి రైతులకు కొనుగోలు చేసే విధంగా, మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11,000, 10,000, 9,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 5,000, 6,000కు పడిపోయిందంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలా పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రైతులను అడిగితే ఏమంటున్నారు? 10 రోజులైనా సీసీఐ కొనుగోలు కేంద్రానికి పోతే ఏదో ఒక కొరీలు పెడతా ఉన్నారు, తిప్పి పంపుతా ఉన్నారు. ఇంకా దిక్కులేక మేము మార్కెట్లో వచ్చి చెప్పిన ధరకు అమ్ముకుంటున్నామని చెప్తున్నారు. తూకంలో కూడా చాలా మోసం జరుగుతా ఉంది. తూకంలో కూడా మాకు మోసం జరుగుతుందని చెప్తా ఉన్నారు. సీసీఐ కూడా రైతుల దగ్గర కొంటలేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు అక్కడ దళారుల దగ్గర కొంటున్నారు. వ్యాపారులేమో రైతుల దగ్గర 6,000కు కొని సీసీఐ దగ్గర 7,500 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా పత్తి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. అదేవిధంగా మిర్చి చూస్తే పోయిన సంవత్సరం ఇదే మార్కెట్లో మిర్చి 20,000 నుంచి 23,000 రూపాయలు ధర వచ్చింది. ఈసారి నిన్న ఇవాళ మార్కెట్లో చూస్తే మిర్చి రైతులకు 13,000 రూపాయలు కూడా రావడం లేదు. సగానికి సగం మిర్చి రేటు పడిపోయింది. సగానికి సగం పత్తి రేటు పడిపోయింది. అంటే మరి రైతులు ఏం కావాలి? మీరేదో రైతు రాజ్యమని, రైతుల కోసమే మేమున్నామని మాటలు కోటలు దాటుతున్నాయి. మీ చేతలు గడప దాటడం లేదు. రైతులకు అన్ని రకాలుగా మీరు నష్టమే చేసిండ్రు. రుణమాఫీ చేయక రైతుల్ని మోసం చేసిండ్రు. 15,000 రైతు భరోసాని లంచాల కోసం ఆంధ్రప్రదేశ్ ను జగన్మోహన్ రెడ్డి సొంత జాగిరిలా వాడుకున్నారని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యుత్ ఒప్పందాల పేరిట అదాని నుంచి జగన్ 1,770 కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డేటా సెంటర్, సబ్మెరైన్, గంగవరం, కృష్ణపట్నం పోర్ట్ సహా అదానితో జరిగిన ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని కోరారు. జగన్ అక్రమ సంపాదన కోసం అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు తీయడం దారుణమని మండిపడ్డారు. ఏపీని బ్లాంక్ చెక్ల అదానికి జగన్ రాసిచ్చారని ఆరోపించారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంటు ఇంకా కానందున మీకు ఏమివ్వాలి, మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు. At or in connection with that meeting, Gautam Adani paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of 7,000 megawatt power capacity. So, ఏమిస్తే ఏం చేస్తే గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సప్లై అగ్రిమెంటు సైన్ అవుతుంది అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్గా పేర్కొన్నారు. అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ $200 million.
ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ 82లో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్లో ఉంది. ఇంకొక చోటేమో which would approximately amount to 1,750 crore rupees, approximately $228 million of corrupt payments was offered to foreign official number 1 in exchange for foreign official number 1 causing Andhra Pradesh state electricity. అంటే ఫారెన్ official number 1 అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రిని కలవడం జరిగింది, లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది. గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ వారెంట్లు, ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అమెరికన్స్కి ఇంట్రెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి. గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయాలనుకున్నాడు కాబట్టి. ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ను రద్దు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా మాల న్యాయ పోరాట సమితి డిమాండ్ చేసింది. కమిషన్ రద్దు కోరుతూ నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓ దాసిరాజుకు వినతి పత్రం అందించారు. అనంతరం సమితి జిల్లా కన్వీనర్ సోడా దాసి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోకుండా జిల్లాను యూనిట్ గా తీసుకొని ఎస్సీ జనాభా లెక్కలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 2021 జనాభా లెక్కలు చేపట్టకుండా ఒక పక్క ఈడబ్ల్యూఎస్ తో ఉద్యోగాలలో ఎస్సీ బీసీ సోదరులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పుడు క్రిమి లేయర్ ముసుగులో ఎస్సీ రిజర్వేషన్ తగ్గించే ప్రయత్నం చేస్తుందంటూ మండిపడ్డారు. నర్సాపురం మాల న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణని పై వేసినటువంటి ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఎందుకంటే రాజీవ్ రంజన్ మిషన్ని జిల్లాని యూనిట్ తీసుకుని జిల్లా వైగా అభిప్రాయం సేకరించాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు కానీ రాజ్యాంగ స్ఫూర్తికి కానీ రిజర్వేషన్ల స్ఫూర్తిగా పూర్తిగా విరుద్ధమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే జిల్లాని యూనిట్ తీసుకుంటాం అనేటువంటిది అసలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి ప్రక్రియ. ఈ జిల్లాను యూనిట్ గా తీసుకోవాలనేది ఏకసభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ని వెంటనే రద్దు చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే వీళ్ళకి కావాల్సినటువంటి డేటా అంతా కూడా 2021 జనాభా లెక్కలు జరగలేదు. 2011లో జరిగినటువంటి జనాభా లెక్కలే ఉన్నాయి. 14 సంవత్సరాలు అయింది జనాభా లెక్కలు. ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కలు జరగాలి. ఏ విధమైనటువంటి కుల ఆధారమైనటువంటి డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఒక కుట్రకూనితంతో ఎస్సీలని మాలలను అణచివేయాలనేటువంటి దృష్టితోటి ఇది వర్గీకరణ అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు 2004లో 5 ధర్మాసనం కొట్టివేసినటువంటి ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసినటువంటి అంశాన్ని మళ్ళీ కుట్రపూరితంగా మళ్ళీ దీన్ని తీసుకుని వచ్చి నర్సాపురం నియోజకవర్గంలోని డిసెంబర్ 1వ తేదీన కాపు వన సమారాధన మండలంలోని సీతారాంపురం పంచాయతీలో గల కొండవీటి వారి తోటలో నిర్వహించినట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. స్థానిక తెలగ కన్యా మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోటిపల్లి సురేష్, దాసరి శ్రీనివాస్, జీవీకే రామారావు, డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు, కోటిపల్లి వెంకటేశ్వరరావు, సిరికి నీడి రాజ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పిల్లలకు ఆటపాటలతో పాటు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తామన్నారు. ఇటీవల కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మాజీ మంత్రి కోతపల్లి సుబ్బారాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కావలి నాని, మల్లెపూడి చిన్నబాబు, అడబాల అయ్యప్ప నాయుడు, గుగ్గరపు మురళి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ నలుమూల నుంచి కాపు కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో జనరల్గా జరిగే కార్యక్రమాలతో పాటుగా
నూతనంగా మన కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన నియమితులైన కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి ఘన సత్కారం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కళ్యాణ మండపం ఆధునీకరణకి తన వంతు సాయంగా విశేష కృషి చేసిన కొవ్వలి ఇత్తరాజు రామ్మోహన్ నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉసిరి చెట్టు దగ్గర కార్తీక దామోదర పూజతోటి కార్యక్రమం స్టార్ట్ అవుతూ అక్కడే మరి కోలాట కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి మహిళలు, యువతులు, చిన్నారులతోటి ఆ కోలాట కార్యక్రమం ఆధ్యాత్మికంగా మరి అన్ని కుటుంబాలు వచ్చి అక్కడ పూజ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కార్తీక వన సమారాధన తెలంగాణ కాపు సకుటుంబ కార్తీక వన సమారాధన డిసెంబర్ 1వ తారీఖున జరపాలని కాపు సోదరులందరూ కూడా నిర్ణయించారు. మరి కార్తీక మాసం అంటే యువత రాజకీయాల్లోకి రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. యువత అన్ని వర్గాలకు స్ఫూర్తి కలిగించేలా ఉండాలన్నారు. సమాజం గురించి ఆలోచిస్తూ నలుగురి క్షేమం కోసం పనిచేసే యువత ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. వారికి అవకాశం కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు చెప్పారు. ఏపీ సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి చైర్మన్ పర్సన్ గా తేజస్వి పొడపాటి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెమ్మసాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు ఉత్తేజితమై మరి ఈ రోజున ఈ ఎలక్షన్ రిజల్ట్ ఇలా రావటానికి కారణంలో వాళ్ళు ముఖ్యమైనటువంటి భాగం పోషించారు కాబట్టి వాళ్ళకి ఈ సముచిత స్థానం ఇచ్చి ఈ విధంగా గౌరవించారు. వెల్ డిజర్వ్డ్ పర్సన్ కాబట్టి అందుకే నేను బిజీగా ఉన్నా కూడా ఇటు పరిస్థితుల్లో మనం వెళ్ళాలి, ఒకసారి కనపడి కృతజ్ఞతలు చెప్పాలి, వాళ్ళకి అభినందనలు చెప్పాలని నేను ఈరోజు పొద్దున్నే ఫ్లైట్ నుంచి వచ్చాం. పొద్దున్న 5 గంటలకు లేచి రెండోది వీరిని చూసి యంగ్ జనరేషన్, ఇప్పుడు ఈ రోజున యంగ్ జనరేషన్ అంతా కూడా కంఫర్టబుల్ పొజిషన్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా మంచి మంచి శాలరీలు వస్తూ ఉన్నాయి. ఎవరి ప్రపంచంలో వాళ్ళు బతుకుతూ ఉన్న రోజుల్లో సమాజం గురించి ఆలోచిస్తూ ఈ విధంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు, కష్టపడితే అవకాశాలు అవే ఎదుర్కొంటా మనకు వస్తాయి. ఇప్పుడే వాళ్ళు ఇంకా చిన్న వయసులో ఉన్నారు, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ముందు ముందు మంచి పదవులు వస్తాయని మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు కష్టపడుతూ ఈవినింగ్ వీకెండ్స్ టైం ఉన్నప్పుడు కొద్ది సమయంలో సమాజం గురించి ఆలోచిస్తూ కష్టపడతా ఉండండి. మీరు లైఫ్లో సెటిల్ అయ్యాక 45-50 సంవత్సరాలకు పూర్తి స్థాయిలో ప్రజా జీవితంలోకి వస్తే, ఎందుకంటే ఎవరో ఏదో చేస్తారని అనుకుంటే ఏమీ జరగవు అని నాకు ఈ 5-6 నెలల్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత క్లియర్గా అర్థమైంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.